ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 4. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. యోబు 42:12. తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడటం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి, ఇంతకు ముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగటానికే కదా సంభవించాయి. కారు చీకటి వల్ల, కన్నీళ్ల వల్ల, మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను. నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పడింది. యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను, దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు. నొప్పి వలన, నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి, నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు. ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని, నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది. బాధ తనతో పాటు ఎప్పుడూ ఒక మేలును తీసుకువస్తుంది. బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తరువాత అర్థమవుతుంది. ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా, నిరాటంకంగా, విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణము ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది. వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు. శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి. హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ల గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు. నీ గలసీమపై తలతలా మెరిసే పసిడిహారాన్ని చూసి గ్రహించాను. ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని, నువ్వు భరించిన అన్ని బాధలని. ధీరహృదయమా వర్ధిల్లు, దగదగా మెరుస్తూ ప్రకాశించు. నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు. ఆమెన్.